యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పెళ్లి చేద్దాం. ఎవరికక్క? ఇంకెవరికిరా, మన లతకి. లత పెళ్ళా? ఎవరితోనక్క? ఎవరంటావేంట్రా, ఉన్నాడుగా మన ముసలి మినిస్టర్, ఆయనతో. ఏటి, ఆ మినిస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తావా? దానికి లత ఒప్పుకుంటుందంటావా? అదొప్పుకునేదేంట్రా, మనమే ఒప్పిస్తాం. లత ఆ మినిస్టర్ గాడిని పెళ్లి చేసుకుంటే తప్ప దాని పేరు మీదున్న 50 ఎకరాల పొలం మన చేతికి రాదు. అది వస్తే తప్ప మీ అక్క ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. నిజమేనక్క. కాకపోతే ఆ సిట్టమ్మకి ఇన్నాళ్ళు ఆ లతే తన సొంత చెల్లని విషయం తెలవదు. కాని ఇప్పుడు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో లతని మినిస్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తానంటే ఆ సిట్టమ్మ ఒప్పుకుంటుందంటావా? ఎక్స్ట్రాలు చేసిందంటే హాస్పిటల్లో దూరం కావాల్సిన నా మనవణ్ణి, అదే నా కూతురు కొడుకుని శాశ్వతంగా దూరం చేస్తామని మళ్ళీ బ్లాక్మెయిల్ చేద్దాం. అప్పుడు తన సొంత చెల్లెలెక్కువో, తనకేమీ కాని అన్న కొడుకు ఎక్కువో అదే తేల్చుకుంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, బుర్రంటే నీదేనక్క. భలే ఇరికించావక్క సిట్టమ్మనే. మరి తోడబుట్టిన చెల్లెలెక్కువా, అన్న కాని అన్న బిడ్డెక్కువా అన్నది చిట్టెమ్మ త్వరలోనే తేల్చుకునేలా చేస్తా. ఆ లత పెళ్లి జరిపించి దాని పేరు మీదున్న 50 ఎకరాల పొలం నా సొంతం చేసుకుంటా. నువ్వు సూపర్ అక్క. ఇంకెందుకు ఆలస్యం? అర్జెంటుగా ఆ మినిస్టర్ గాడికి ఫోన్ చేస్తే పోలా? ఎస్, ఆ మినిస్టర్కి ఫోన్ కలుపు. మ్యాటర్ క్లియర్ చేద్దాం. అలాగే. అక్క, ఇదిగో రింగ్ అవుతుంది. కాంతమ్మ ఫోన్ చేసిందంటే ఏదో గుడ్ న్యూస్ అయ్యి ఉంటుంది. హలో కాంతమ్మ, చెప్పు. సార్, మీరు కోరుకున్నట్టే మా లతని మీకిచ్చి పెళ్లి చేయడానికి ఈ కాంతమ్మ సిద్ధంగా ఉంది. మీరిచ్చిన మాట ప్రకారం 20 కోట్ల డబ్బుతో మీరు సిద్ధంగా ఉండండి. థ్యాంక్స్ కాంతమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పొట్టిదాని మీద, దాన్ని వెనకేసుకొచ్చిన ఆ చిట్టమ్మ మీద పగ తీర్చుకోవడానికి మీరు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ కక్కుర్తి నాకు కొండంత లాభం కాంతమ్మ, లాభం. ఇంత శుభవార్త చెప్తే మీరేం మాట్లాడరేంటి మినిస్టర్ గారు? అంటే ఇంతకుముందే జ్యోతిష్యుడు చెప్పాడు కాంతమ్మ. ఏమని చెప్పారు సార్? నా జాతకంలో ఏదో దోషం ఉందని ఓ కక్కుర్తి క్యాండిడేటు ఆ దోషం పోవడానికి సహాయం చేస్తుంది అని. అది నిజమా అబద్ధం అనుకునేలోపు నువ్వే ఫోన్ చేసావు. ఒరే దరిద్ర పెదవా, నన్ను కక్కుర్తి క్యాండిడేట్ అంటావా? ఈ పెళ్లి జరగాలి, మా లతకి చెప్పి నువ్వు తినే అన్నంలో విషం పెట్టి నువ్వు కుక్క చావు చచ్చేలా చేస్తాను. పనికి మాలిన ఎదవ. ఏంటి కాంతమ్మా మాట్లాడట్లేదు? మీరు చెప్పిన దానికి నాకు మాటలు రావడం లేదు సార్. నీలాంటి పనికి మాలిన దానికి మాటలలా వస్తాయి? నేనెవరిని కక్కుర్తి అన్నానో నీకు అర్థమైపోయింది, అందుకే నోట మాట రావటం లేదు. ఓరా పనికి మాలిన ఎదవ, నీ నుంచి 20 కోట్లేంట్రా? పెళ్లి పందిట్లోకొచ్చాక ఇంకో 20 కోట్లు ఎక్స్ట్రా డిమాండ్ చేసి నీ నుంచి 40 కోట్లు నేనే లాగేస్తానుగా. ఓకే కాంతమ్మా, నన్ను ఎప్పుడు రమ్మంటావు చెప్పు. ఎప్పుడో ఎందుకు సార్, రేపు ఉదయమే వచ్చేయండి, నిశ్చితార్థం పెట్టేసుకుందాం. నిజమా? నువ్వు వెంటనే నిశ్చితార్థం జరిపిస్తావా? జరిపించకపోతే నా పేరు కాంతమ్మే కాదు. మీరు రండి సార్. ఓకే కాంతమ్మా, నీ మీద నమ్మకంతో వస్తాను. అక్కడ ఎలాంటి తేడా జరగకూడదు. నేను గనక మాట తప్పితే మీరు చచ్చినంత ఒట్టు సార్. నేను చచ్చినంత ఒట్టా? అదే సార్, నేను మాట తప్పితేనే కదా మీరు చచ్చేది.
మీరు ధైర్యంగా రండి, నిశ్చితార్థం జరిపించే పంపుతాను. థ్యాంక్స్ కాంతమ్మా, రేపు ఉదయం వచ్చేస్తాను. ఓకే సార్. రే, ముసలి మినిస్టర్ తెగ తొందరపడిపోతున్నాడు. రేపు నిశ్చితార్థం ఏర్పాట్లు జరిపించు. అలాగే అక్క. నాన్న, నీ కడుపున పుట్టి కూడా నీ ప్రేమని పరిపూర్ణంగా పొందలేకపోయాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపునే పుట్టాలని ఆశీర్వదించు. అమ్మా, నేను నిన్ను కళ్ళారా చూడకముందే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. నీ దగ్గర పెరిగే అదృష్టం నాకెలాగో లేదు. కనీసం నా బిడ్డగా పుట్టి నువ్వు నా బిడ్డగా పెరిగే అదృష్టాన్నైనా నాకివ్వమ్మా, నాకివ్వు. మా అమ్మ నాన్నల ఫోటోలకు దండం పెడుతుంది ఏంటి? అక్క, అక్క, నువ్వు మా అమ్మ నాన్నల ఫోటోలకి దండం పెడుతున్నావేంటక్క? మీ అమ్మ నాన్నలేటి సల్లి, వాళ్ళిద్దరూ మన అమ్మ నాన్నలు. మనిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలో నేను నీ అక్కని అని చెప్పుకోలేని దురదృష్టవంతురాల్ని. మాట్లాడవేంటక్క? ఈరోజేమన్నా విశేషమా? అందుకే మా అమ్మ నాన్నల ఫోటోలు పెట్టి పూజ చేస్తున్నావా? చెప్పక్కా. అంటే మీ అమ్మ నాన్నలు చూసుకోవడానికి నీ దగ్గర ఫోటోలు లేవు కదా సల్లి, అందుకే వేనారాయణ బాబాయ్కి చెప్పి నేనే తెప్పించాను. ఇదే ఫోటోలో నువ్వు పెట్టావనుకో కాంతమ్మతో ఒప్పుకోదేమోనని నేనే ఎట్టి ఇలా పోచెత్తున్నాను, అంతే అంతే. అక్కా, నువ్వు నాకు అక్కవి కాదక్కా, దేవుడిచ్చిన అమ్మవి, అమ్మవి. ఈ క్షణం నుంచి నీకు అమ్మని నాన్నని అన్నీ నేనే ఉంటాను. నా ప్రాణం పోయేంత వరకు నీకు తోడుగా నీడగా ఉంటాను లత, నా బంగారు అక్క. రా, అమ్మ నన్ను ఫోటోకి దండం పెట్టు. అలాగే. ఏయ్, ఆపండి మీ ఏదో సెంటిమెంటు.
ఏయ్, నా ఇంట్లోకి దిక్కుమాలిన ఫోటో తీసుకొచ్చింది ఎవరు? ముందు తీసి అవతల పడేయండి. చెప్తుంది మీకే, తీయండి. తీయండి. ఆ ఫోటోల్ని ఎవరు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో నీకు బాగా తెలుసు. నా నోటితో చెప్పించాలని ప్రయత్నించకో. ఆ తర్వాత జీవితకాలం బాధపడతావు. ఏయ్, ఇది నా ఇల్లే. నా వాళ్ళకి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఇక్కడుండాలి. కాదని అడ్డమైన వాళ్ళ ఫోటోలు పెడతానంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడ చేతులు కట్టుకొని లేరు. ఒరే అవతారం, అక్క, ఈ ఫోటోని తీసి పడేరా. అనియా, గుణనియా, వద్దు. ఏంటిది? ఆగు. వదులు. నేను చెప్పేది విను. గుణనియా, వద్దు. ఆగు. వదలండి. ఏంటి? అరే, వదులు. అవతారం గారండి, ఇవి మా అమ్మా నాన్నల ఫోటోలండి. వీళ్ల జోలి గనుక వచ్చారంటే నాకు కోపం వస్తుందండి. ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదండి. అమాయకురాల్లాగా కనపడే నా శైలిలో ఎంత పౌరుషం ఉందా? అవునులే, ఎంతైనా తన ఒంట్లో ప్రవహించేది మా నాన్న రక్తమే కదా. ఆ మాత్రం పౌరుషం ఉండే తీరాలి. ఏ ఏంటే, ఇన్నాళ్ళు కుక్కిన పేన్లా పడుండేదానివి ఇప్పుడేమో వార్నింగ్లు ఇస్తావా? వార్నింగ్లు? తప్పే ఉందమ్మా. నీ ఫోటో గానీ నాన్న ఫోటో గానీ తీస్తే నేను ఊరుకుంటానా? వాళ్ళు కూడా అంతే. అయినా ఇంత పెద్ద ఇంట్లో 2 ఫోటోలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదా ఏంటి? అనవసరంగా ఈ గొడవను నేనేమైనా పెద్ద చేస్తున్నానా? నేనే జమీందారు గారి కూతురునన్న నిజం చెప్పినా చెప్పేస్తుంది ఈ చిట్టెమ్మ. సర్లే, అడ్డమైన వాళ్ళందరికీ నా ఇల్లు సత్రమైపోయింది. ఇలాంటి ఫోటోలు మాత్రమే పెట్టుకుంటానంటే నేనెందుకొద్దంటాను? మీ ఇష్టం వచ్చినట్టు తగలడి చావండి. చిట్టమ్మా, 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 ఏటదనా బిడ్డ ఇందాకటి నుంచి ఒకటే ఏడుస్తున్నాడు. చిట్టమ్మా, ఇదిగో సుడు ఏమైందన్నా? ఊరుకో ఊరుకో ఊరుకో. ఇచ్చుడు ఇచ్చుడు. ఏయ్, ఏంటా ఎదవేడుపు? కాస్త నోరు ముయ్యమని చెప్పండి వాడికి. అమ్మా, నీకు అసలు మనసే లేదనుకున్నాను. బుర్ర కూడా లేదమ్మా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? మరి లేకపోతే చంటి బిడ్డ ఏడుస్తుంటే ఏమైందో ఏంటో అని అడగకుండా వాణ్ణి కాస్త నోరు మోయించమంటావా? నేను మోయించాల్సింది వీడి నోరు కాదమ్మా, నీ నోరు. ఇంకోసారి నా కొడుకుని ఏమైనా అన్నావంటే నోరు కుట్టేస్తానేమనుకుంటున్నావో? ఏంటే, తల్లిని పట్టుకుని అంత మాట అంటావా? నోర్మై, నువ్వు తల్లివేంటి? ఎప్పుడైతే రౌడీలను పిలిపించి చిట్టమ్మని చంపించాలని చూసావో, హాస్పిటల్లో నా బిడ్డని కిడ్నాప్ చేయించాలని చూసావో, అప్పుడే నీ మీద విరక్తి వచ్చేసింది. వదినా, నువ్వు
చెప్పకపోయినా నాకంతా తెలుసు చిట్టమ్మా. నర్స్ చెప్పింది. అదసలు అమ్మే కాచిట్టమ్మా, రాక్షసి, దయ్యం. నేను దాని కడుపును పుట్టడం నేను చేసుకున్న మహాపాపం. ఛా, నిజమా? అయితే ఇంకా సిగ్గు లేకుండా నా ఇంట్లో ఉన్నావేంటే? పో, మీ అత్తారింటికి పోవే. అమ్మా, నువ్వాగు. కాంతమత్త, కన్న కూతురు, పైగా పచ్చి బాలింత నట్టుకొని ఇల్లు వదిలిట్టి పొమ్మంటావా? నువ్వు అసలు తలివేనా? అమ్మా, అక్కని ప్రతి మాట అనేసావు. మేము నీ కడుపున పుట్టాం కాబట్టి, నిన్ను కాదని వెళ్ళలేం కాబట్టి ఈ ఇంట్లో ఉంటున్నాం తప్ప గతి లేక మాత్రం కాదమ్మా. నోరు ముయ్యరా. పెళ్ళాం కొంగు పట్టుకొని తిరగడం తప్ప నీకేం తెలుసురా? ఏవే నీలు, నీకేమాత్రం సిగ్గు, మానం, అభిమానం, పౌరుషం ఉన్నా నీ మొగుణ్ణి, నీ అత్తని, నీ కొడుకుని తీసుకొని నా ఇంట్లో నుంచి పోవే. అలాగే పోతాను. నేను మీకులాగా సిగ్గులేని దాన్ని కాదమ్మా. వదినా, ఏడొదినా, నీ బిడ్డను తీసుకుని వెళ్ళటానికి అక్కడ మాకు ఇల్లెక్కడుంది? అది ఏనాడో మీ అమ్మగారు వేరే వాళ్ళకి అమ్మేశారు కదా. ఇప్పటికిప్పుడు ఎల్లి ఎలా బతుకుతారు, ఏడుంటారు? పైగా మా అన్నయ్యకి పనేమీ లేదు, చేతిలో సెల్లిగవ్వ ఆదాయమూ లేదు. ఆయన నమ్ముకొని ఈ పసిబిడ్డనట్టుకెళ్ళి అష్ట కష్టాలు పడతావా చెప్పొద్దునా? చిట్టమ్మా, ఈ రాక్షసితో మాటలు పడుతూ సిగ్గు లేకుండా ఈ ఇంట్లో ఉండడం కంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడమే ఉత్తమం అనిపించింది. అక్క, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత బాధపడాల్సింది మనమే. అమ్మా, నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన నేరాలకి మేమే నిన్ను అసహ్యించుకొని వెళ్ళిపోవాలమ్మా. కానీ విచిత్రం ఏంటంటే నువ్వే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదురా. అదిగో నీలు, దాన్ని వెళ్ళమంటున్నాను. ఎల్లదు కాంతమద్ద, ఎల్లదు. పొదినా నా అల్లుడు ఈ గడప దాటి బయటికెళ్ళరు. ఏం చేసుకుంటావో చేసుకో. చేయడానికి ఏమీ లేదు చిట్టి. బలవంతంగా నా ఇంట్లో ఉండాలని చూస్తే నీలాంబరి మాత్రమే ఉంటుంది. దాని కొడుకు మాత్రం అస్సలుండడు. అమ్మా, అవునే, నిజంగా నా ఇంట్లో ఉండాలనుకుంటే డబ్బులు కట్టి ఉండండి, లేదా ఇప్పుడే ఈ క్షణమే అందరూ బయటికెళ్ళండి. కడుపున పుట్టిన బిడ్డకి మనవడికి సోటేయడానికి డబ్బులు అడుగుతున్నావా?
నీకెంత కావాలో చెప్పు నేనిస్తాను. ఊరికే నోటి మాట చెప్పడం కాదు చిట్టి, నోట్లో చేతిలో పెట్టి అప్పుడు చెప్పు. అదే అడుగుతుంది చిట్టమ్మ. ఎంత కావాలో చెప్పమ్మా. 5 లక్షలు కావాలి. అంతే కదరా? ఏటత్తా, పసిబిడ్డని ఇంట్లో ఉంచుకునేందుకు 5 లక్షలు ఇవ్వాలా? అది కేవలం నెలకి మాత్రమే. అది కూడా ఇదే రోజు కావాలి. లేదంటే కూతురు, అల్లుడు, మనవడు అన్న కనికరం కూడా లేకుండా పాలవాడి ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి గెంటేస్తాను.